దేవునికి స్తోత్రం. అలాగే డిసెంబర్ మాసములో 14వ తారీఖున ఈ స్థలములో మన క్రిస్మస్ ఆరాధన ఉంది. దాని కొరకై ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. ఈ దినమున దేవుని యొక్క లేఖనాన్ని కొద్ది సమయం మనం విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జబద్యా రాజు సంగతుల విషయములో పైవాడిగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ మీ పాదాల యొద్ద చేరడానికి మాకిచ్చిన ధన్యత కొరకై స్తోత్రం చెల్లిస్తా ఉన్నా. సేవకునిగా నన్ను మరుగుపరచండి. చదవబడిన లేఖనములో నుండి మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రి చదవబడిన లేఖనముల నుండి మన అంశం ధైర్యము వహించుడి, ధైర్యము వహించుడి. దేవుని లేఖన గ్రంథములో ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరు అని అంటే యేహూ అనబడుతున్న ఒక వ్యక్తి. యేహూ అనబడుతున్న ఒక వ్యక్తి. ఈయన ఒక ప్రవక్త అయిన అనన్యా కుమారుడు. పూర్వ దినాలలో ప్రవక్తలను దీర్ఘదర్శి అని పిలిచేవారు. దీర్ఘదర్శి అంటే అంటే దూరముగా ఉన్నటువంటి విషయాలను దర్శనము ద్వారా అనగా ప్రభువు ద్వారా తెలుసుకుని లోక సంఘానికి లేక తన ప్రజలకు అందించేటువంటి వ్యక్తి గనక దీర్ఘదర్శి అని పిలిచేవారు. ఇతడు అనన్య అనబడుతున్న వాని కుమారుడు. అనన్య దీర్ఘదర్శి. అయితే ఇది ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు అంటే యెహోషాపాతుతోనూ అలాగునే యూదా జనాంగముతోనూ ఈ మాటలు చెబుతా ఉన్నాడు. ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే యెహోషాపాతు మరణ పరిస్థితులలో నుండి రక్షించబడ్డాడు. మరణానికి సమీపముగా వెళ్ళాడు. అయితే ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు ఆ వ్యక్తిని రక్షించాడు. రక్షించినప్పుడు ఈ ప్రవక్త కుమారుడు వచ్చి నీవు ఇదిగో బ్రతికావు, మంచిదే, అయితే ఇలాగ ఇక నుండి బ్రతకండి అని చెప్పాడు. అయితే యెహోషాపాతు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు చాలా చక్కనటువంటి ఆత్మీయతలో ఎదిగేవాడు, ఉపవాస ప్రార్థన అనుభవం కలిగిన వాడు, దేవుని దగ్గర కనిపెట్టేటువంటి వాడు, తొందరపాటు లేనివాడు. ఎందుకంటే యెహోషాపాతు చాలా శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని కలిగిన వాడు. తొందరపాటు పడేవాడు కాదు. శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు ఆయన మనుషుల దగ్గర సహాయానికి వెళ్ళలేదు, లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడలేదు. కానీ ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టినటువంటి ప్రార్థనా పరుడు. అలాగునే ఏ విషయమైనా సరే దేవుని యొక్క సేవకుల ద్వారా తెలుసుకోవాలి అన్నటువంటి చక్కని ఆలోచన కలిగిన వాడు. మరి ఇలాంటి యెహోషాపాతు మరణ పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళాడు? ఈ రోజున చాలామంది విశ్వాసులుగా ఉన్నటువంటి వారు చక్కని భక్తి కలిగిన వారే, చక్కగా ప్రార్థన ఉంటుంది, ఉపవాస అనుభవం ఉంటుంది, దేవుని యందు భయభక్తులు ఉంటుంది, ఇన్ని బాగుంటున్నాయి. చావు దెబ్బ ఎందుకు తింటున్నారు వీళ్ళు? నష్టాన్ని ఎందుకు పొందుతున్నారు? భక్తి బాగానే ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు నష్టానికి గురవుతున్నారు? వీళ్ళకి చావు దెబ్బ ఎందుకు తగులుతుంది? వీళ్ళు ఎందుకు శ్రమలు అనుభవించవలసి వస్తుంది? చక్కని భక్తి కలిగి, మంచి ప్రార్థన జీవితం కలిగి, చక్కనటువంటి దేవునిలో ఎదుగుతున్న వారు ఈ రోజున చాలా మంది
అనేకమైనటువంటి దెబ్బలు తింటా ఉన్నారు. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ చాలా దెబ్బలు తింటా ఉన్నారు. లేక నష్టపోతూ ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రార్థన జీవితం ఉంది కానీ నెమ్మది లేని జీవితం ఉంది. వీటి కారణం ఏంటి అని అంటే, యెహోషాపాతు చేసినటువంటి కొన్ని తప్పిదాలు మనం చదువుదాం. చూడండి వాక్యాన్ని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనము నుండి, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించను. చాలు. యెహోషాపాతునకు ఐశ్వర్యాన్ని దేవుడు కలిగించాడు, ఘనతను కలిగించాడు. ఒక మనిషికి ఊరకనే ఐశ్వర్యం కలగదు, ఒక మనిషికి ఊరకనే ఘనత కలగదు. ఎవరికైనా ఒక మనిషికి ఐశ్వర్యము కలిగింది, ఘనత కలిగింది అంటే ఎప్పుడు కలుగుతుందో చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చాలు. అంటే ఒక మనిషికి ఐశ్వర్యము కలిగింది, ఒక మనిషికి ఘనత కలిగింది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన కలిగిన ప్రతిఫలమే ఈ ఐశ్వర్యము, ఈ ఘనత. జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే చాలా మందికి ఐశ్వర్యం ఉంది కానీ పేరు లేదు. ఘనత అంటే పేరు, మంచి పేరు లేదు. చాలా మందికి మంచి సంపాదన ఉంది, బాగా సంపాదించారు, కానీ వారికి సరైన పేరు లేదు. వాడికి ఎంత ఉంటే ఏంటండి, వాడి గుణం ఇది, వాడి నడవడికి ఇది, వాడి క్రియలు ఇది, వాడి సాక్ష్యం మంచిది కాదు అన్నటువంటి రీతి మనం చూస్తా ఉన్నాం. అయితే ఒక వ్యక్తి జీవితంలో దేవుని యందు భయభక్తులు ఉంటే దానికి వినయం అనబడుతున్న ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలాన్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యముతో పాటు దేవుడు ఘనతను కూడా ఇస్తాడు. ఒక మనిషికి ఘనత లేకుండా ఉట్టి ఐశ్వర్యమే కలిగితే అది దేవుని వలన కలిగినది కాదు, ఎందుకంటే దేవుడిస్తే ఐశ్వర్యముతో పాటు ఘనతను కూడా ఇస్తాడు. కనుక ఇప్పుడు యెహోషాపాతునకు ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ వ్యక్తి చేసిన పని ఏమిటంటే, ఇతడు స్థిరపడిన తరువాత దేవునికి శత్రువుగా మారిన ఆహాబుతో వియ్యమందాడు. ఆహాబు ఎవరు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19:2. దీర్ఘదర్శి అనానీ కుమారుడు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అంటే ఇప్పుడు యెహోషాపాతు భయభక్తులు కలిగిన వాడే, భక్తి కలిగిన వాడే, దేవునిలో చక్కగా ఎదుగుతున్నవాడే. కానీ ఇది చేసిన పొరపాట్లేంటి? భక్తిహీనులకు సహాయం చేయడం, దేవునికి ఎవడు శత్రువు వాడితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ఆహాబు దేవునికి శత్రువు అయ్యాడు. కారణం, తాను చేసిన విగ్రహారాధనను బట్టి, తాను నడిచిన క్రియలను బట్టి, తన యొక్క నడవడికని బట్టి ఆహాబు దేవునికి శత్రువు అయ్యాడు. అయితే ఇప్పుడు యెహోషాపాతు పేరు కలిగిన తరువాత, ఐశ్వర్యము కలిగిన తరువాత వెళ్ళి ఎవరితో వియ్యమందాడు అంటే దేవునికి శత్రువైన వాడితో వియ్యమందాడు. చాలాసార్లు మనిషికి డబ్బు పెరిగిన తర్వాత, కొంచెం పేరు కలిగిన తర్వాత
తనకన్నా గొప్పవాడితో సావాసం చేయాలి, తనతో సమానమైన వాడితో సవ్యం అందుకోవాలని ఆరాట పడతా ఉంటాడు. అయితే వాడు భక్తి కలిగిన వాడా లేదా అనవసరం, వాడి యొక్క స్థితిగతులు ఏమిటి అనవసరం, వీడు దేవునికి యోగ్యుడుకున్నాడా లేదా అనవసరం, వాడికి ధనం ఉంది, నాకన్నా గొప్పవాడు, నాకన్నా పేరు కలిగిన వాడు అని చెప్పి వాడితో సావాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. యెహోషాపాతు చేసిన పని ఏమిటి అంటే దేవునికి శత్రువైన వాడితో స్నేహం చేయడం ప్రారంభించాడు. చాలాసార్లు మనం ఏ పని మొదలెట్టినా ఎందుకు నాశనం అయిపోయి చెప్పన. చాలాసార్లు అర్థం కానటువంటిది ఏంటంటే చాలామంది చెప్పినటువంటి అయ్యగారు, నేను ఏది మొదలెట్టినా ఎందుకోనండి కలిసి రావట్లేదు, ఏది మొదలెట్టినా ఎందుకో నాకు దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదు, నేను చాలా భక్తిగా ఉంటానండి, నేను చాలా ప్రార్థనగా ఉంటానండి, నేను చాలా దేవుడు అంటే గౌరవిస్తానండి అని అంటాను. కానీ ఏది చేద్దామన్నా, చిన్న వ్యాపారం చేద్దామన్నా, చిన్న వ్యవసాయం చేద్దామన్నా, చిన్న ఉద్యోగం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా, ఏది మొదలెడితే దానిలో నాశనమే. ఎందుకు ఫలించదు? కారణం తెలుసా? మనము చెడ్డవారితో కలిసి చేసే పని ఏది వర్ధిల్లదు. యెహోషాపాతు అనుభవంలో 2 అనుభవాలు నేర్చుకున్నాడు యెహోషాపాతు. ఏమిటి అని అంటే, ఇశ్రాయేలీ రాజైన అహజ్యాతో స్నేహం మొదలెట్టాడు. అహజ్యా మిక్కిలి దుర్మార్గుడు, చాలా భయంకరమైన దుర్మార్గుడు అహజ్యా. అయితే అతనితో సావాసం మొదలెట్టాడు. సావాసం మొదలెడితే ఈ యొక్క యెహోషాపాతు వాడలను నిర్మించి వాడలను తర్షీషుకు పంపించి అక్కడి నుండి బంగారాన్ని వస్తువులు కొనుక్కొచ్చి తన దేశంలో పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలని చెప్పి అహజ్యాతో సావాసం మొదలెట్టాడు. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్గా వాడలు తయారు చేశారు. వాడను ఇంకా వదిలిపెట్టారు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా. ఇక వాడ వెళుతూ ఉంది, చక్కని వ్యాపారం చేస్తాం, మనకు ఎదురు లేదు అనుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? వాడ 4 అడుగులు సముద్రములోకి వెళ్ళి బళ్ళుమని బద్దలైపోయింది. అంతే, బళ్ళుమని బద్దలైపోయింది. యెహోషాపాతుకి ఏం అర్థం కాల. అదేంటి, దేవునికి ప్రార్థన చేసే వదిలిపెట్టేగా, నేను భక్తి కలిగిన వాడినేగా, ఎందుకు ఇలాగ అయిపోయింది, ఏం జరిగింది అని అంటే అప్పుడు ఎలీయాజరు అనబడుతున్న ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పాడు. నీవు మిక్కిలి దుర్మార్గుడైన అహజ్యాతో సావాసం చేశావు గనుక, నువ్వు ఏది చేసినా వర్ధిల్లదు గనుక వాడబద్దలైపోయింది అని చెప్పాడు. చూడండి వాక్యాన్ని, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథం 25వ అధ్యాయం 35వ వచనం నుండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 35 నుండి. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు చూడండి మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన వాడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు యెసెగ్గేబేరులో ఆ వాడలను చేయించిరి. అప్పుడు మారేషు వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి కనుక చూడండి యెహోవా నీ పనులను నాశనము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ వాడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయెను. చాలు. ఎందుకు యెహోషాపాతు ఏ పని మొదలెట్టినా వర్ధిల్లలేదు అంటే దేవుడే భంగము చేశాడు. దేవుడే నాశనము చేస్తే నిన్నెవడు బాగు చేస్తాడు? నువ్వు ఎన్ని పనులు చేస్తే మాత్రం నువ్వు ఎలా ఫలిస్తావో ఫలింప చేసేవాడు దేవుడు, ఫలింపజేసేవాడు దేవుడు. చూడండి, మన కార్యములను సఫలము చేయువాడు దేవుడే. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానమును సిద్ధపరచుదు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. దేవునికి స్తోత్రం. నీవు మా పక్షమున ఉండి
మా పనులన్నీ కూడా వర్ధిల్ల చేయువాడవు నీవే, సఫలపరచువాడవు నీవే. కానీ ఇప్పుడు యెహోషాపాతు జీవితంలో ఏమైంది? యెహోషాపాతు పనులన్నీ కూడా దేవుడే భంగము చేశాడు, దేవుడే నాశనము చేశాడు. వర్ధిల్లకపోవడానికి గల కారణం చెడ్డవాడితో సావాసం చేయడం. చెడ్డవాడితో సావాసం చేసినప్పుడు వాడు చెడ్డోళ్ళ కనపడటం. మనం ఎప్పుడైనా సరే ఒక మనిషి నిజమైన క్యారెక్టర్ బయటికి తెలవాలంటే వాడితో ఒక 6 నెలలు బాగా స్నేహం చేసి ఆ తర్వాత ఒక నెల రోజులు వాడికి శత్రువుగా మారాలి. అప్పుడు వాడి ఒరిజినల్ గుణం బయట వస్తుంది. మనము వాడితో సావాసం చేసినంత వరకు వాడి గుణం మనకు తెలియదు. ఎందుకంటే వాడి మాటలు మనకు తీపిగా ఉంటాయి. వాడు ఏం చెప్తే దానికి అడ్డగాడిలో తలకాయ ఇవ్వుతాం అంతే. ఆడికన్నా గొప్పోడు లేడు అనుకుంటాం, దేవుడి కన్నా పక్కన పెడతాం కదా. కానీ అతని ఒరిజినల్, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా అతని ఒరిజినల్ గుణం బయటికి రావాలంటే శత్రువుగా నువ్వు మారు. అప్పుడు తెలుస్తుంది వాడు ఒరిజినల్ రాకు. ఎందుకంటే సార్ వాడు నిజంగా మంచివాడైతే నువ్వు శత్రువుగా వాడికి దూరమైనా నీ గురించి చెడు చెప్పుకోకుండా, నీకు నష్టం కలిగించకుండా, నీకు ఆటంకం కలిగించకుండా, ఏమోలండి తనకు నచ్చలేదు మనతో ఉంటాం వెళ్ళిపోయాడు అనుకుంటానంతే. లేదు, నువ్వు బయటికి వెళ్ళగానే నీ గురించి చెడు చెప్పాడు, నిన్ను అల్లరి పాలు చేశాడు, నీకు నష్టాన్ని కలిగించాడు, నీ మీద నిందలు మోపుతుంది ఆ మనిషి అంటే వాళ్ళ ఒరిజినల్ గుణం అదే. అది నీకు తెలియక అంధత్వములో పడి వారితో సావాసం చేశావు. యెహోషాపాతు చేసిన పనేమిటి అంటే చెడ్డవాడితో సావాసం చేయడం మొదలెట్టాడు, వాళ్ళతో ఏకీభవించడం మొదలెట్టాడు. ఎందుకని? ఈయనకు కూడా కొంచెం డబ్బులు కలిగినాయి, ఈయన కూడా కొంచెం పేరు వచ్చింది కనుక ఇక అతనితో సావాసం చేస్తే నాకు కూడా బాగుంటుంది అనుకుని యెహోషాపాతు ఆహాబుతో సావాసం చేయడం మొదలెట్టాడు. ఆహాబు చేసినటువంటి ఒక కార్యం ఏంటి తెలుసా? ఇంటికి వచ్చినటువంటి ఈ యొక్క యెహోషాపాతుకి తనతో ఉన్న వారికి గొర్రెలను కోయించి చక్కని విందు చేశాడు. విందు చేసి ప్రేరేపించాడట. ఏం చేశాడు అంటే ఎవరితోనైనా ఒక పని చేయించుకోవాలంటే అపవాదు ఉపయోగించే ఆయుధం ఏంటో తెలుసా? ముందు కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత ప్రేరేపిస్తాడు, ఆ తర్వాత ఏకీభవించేటట్లుగా వాడుకోవడం ట్రై చేస్తాడు. ఇది అపవాది వాడేటువంటి ఒక మంత్రం. ఈ రోజున ఎక్కడైనా సరే సావాసాలు చూడండి, నచ్చినట్టుగా ముందు భోజనాలు పెడతారు, ఆ తర్వాత భోజనం తిన్నాం గనక వాళ్ళతో సావాసం మొదలెట్టాం గనక అక్కడ నుండి ప్రేరేపిస్తూ మొదలెడతారు. మనం అలా చేద్దాం, నాతో ఏకమిస్తావా, నేను ఇలా వెళ్తాను, నాతో ఏకమిస్తావా, నేను అనుకుంటున్నాను, నాతో ఏకమిస్తావా అనేటప్పుడు తిన్నాడు గనుక నేను చేయను అనలేడు, తిన్నాడు కనుక నేను ఏకీభవించను అనలేడు. యెహోషాపాతు చేసిన పనిది. ఆహాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేరేపించలేదు, కానీ విందు చేసిన తరువాత ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఆయుధాలలో అపవాది వాడే ఆయుధం తిండి, అపవాది వాడే ఆయుధం తిండి. అందుకే బైబిల్ గ్రంథం మాట్లాడిన మాట ఏంటంటే వారి భోజనం వారికి ఉర్రైపోద్ది అన్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి, పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. భోజనం ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక అంటారు. అనగా ఏ భోజనం అయితే బాగుంది, రుచిగలది, బ్రతకడానికి తినాలి అనుకుంటున్నామో ఆ భోజనము వైపే అపవాది మనల్ని తిప్పి మనకి ఉరి ఏర్పాటు చేస్తున్నాడు, బోను ఏర్పాటు చేస్తున్నాడు, మన క్రియలకు ఫలముగా దాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ యొక్క ఆహాబు చేసిన పని అదే. వచ్చినటువంటి యెహోషాపాతుకి తన సైన్యానికి మంచి భోజనాలు పెట్టాడు, మంచి విందు చేశాడు, ఇప్పుడు గ్రిప్పులోకి తెచ్చుకున్నాడు, తర్వాత ప్రేరేపించడం మొదలుపెట్టాడు. ఈ రోజున చాలాసార్లు సావాసాలు ఎక్కడ ప్రారంభమవుతాయి అంటే పెండ్లి విందుల దగ్గర ప్రారంభమవుతాయి. మంచి విందు ఇచ్చి అక్కడి నుండి మనలతో మాట్లాడి మనల్ని వాళ్ళకు అనుకూలమైన వారిగా మార్చుకుని వాళ్ళు చేసే చెడ్డ పనుల్లో
మనం పారిభాగస్తులైనట్లుగా మనల్ని మార్చేస్తారు. ఇదంతా ఉచ్చు అన్న సంగతి మనకు తెలీదు. మనం ఏమనుకుంటామంటే ఎల్లగాని మంచి భోజనం పెట్టగానే అబ్బా చక్కని భోజనం పెట్టి నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనుకుంటారు. బైబిల్ గ్రంథం చెప్పిన మాటను తెలుసంటే వాడు భోజనం పెడతాడు కానీ తర్వాత హృదయంలో లెక్క వేస్తాడట. వీడు ఇంత తిన్నాడు, నాకింత ఖర్చు అయిందని. బైబిల్ అంటుంది అలాంటి వాడి ఇంటి దగ్గర ఎట్టి పరిస్థితులను భోంచేయొద్దు. ఎందుకంటే వాడు భోజనం పెడతాడు కానీ హృదయంతరంగమందు లెక్కలేస్తాడట. చూడండి వాక్య గ్రంథం ఒక్కసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6-7 వచనాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6-7 వచనాలు. ఎదుట వాని మేలు వార్చలేని వానితో కలిసి చూడండి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశింపకము. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. పైకి తినదు త్రాగు పర్వాలేదు అంటాడు కానీ అది హృదయములో నుండి వచ్చింది కాదు. అది లెక్కలేసుకున్నటువంటి స్వభావం. కనుక బైబిల్ గ్రంథం ప్రకారం అపవాది భోజనాలను ఎర్రగా పెట్టి, భోజనాలను ఉచ్చుగా పెట్టి మనుషుణ్ణి ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇది క్రైస్తత్వంలో కూడా వచ్చేసింది. నేను ఇండియాలో ఒక వ్యక్తిని అడిగాను, మీ ఊర్లో చర్చ్ ఉంది కదా, మీ ఊర్లో చర్చ్ పెట్టేసి నువ్వు ఎందుకయ్యా ప్రతి ఒక్క వారం అంత దూరం పెడతావు, పైగా నీతో పాటు ఒక నలుగురిని తీసుకుపోతానవట. మీ అయ్యగారు నాకు చెప్పాడంటే ఆయన అంటాడు, అయ్యగారు అక్కడ ప్రతి వారం భోజనాలు పెడతాడండి. అంటే భోజనాల కోసం పరిగెట్టామా మనం? అంటే అపవాది ఇవాళ క్రైస్తవ సంఘాలను భోజనం లేకపోతే ఆరాధన లేదన్నట్టుగా మార్చేసింది. అవునా కదా? ఇవాళ క్రైస్తత్వం ఎలాగైపోయింది అంటే మీటింగ్ ఉంది అంటే ఖచ్చితంగా భోజనం ఉండాలా, భోజనం లేకపోతే జనం రారు అన్నట్లుగా, భోజనమే ప్రధానం అన్నట్లుగా. చూడండి చాలా స్థలాలు మనం చూస్తాం, మీటింగ్ జరిగేది 2 గంటలే, భోజనాలు జరిగేది 4 గంటలు ఉంటుంది. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు, మనం దేని కొరకు కార్యాలు చేస్తున్నట్లు. అంటే వండుకు తింటాకేనా మన మీటింగ్ పెట్టుకునేది? ఏమంటే మన యొక్క మీటింగు దేవుని యొక్క మహిమార్థమా, మన ఆత్మల రక్షణార్థమా, లేక కేవలం ఏమంటే మన బడాయి కోసము, మన గొప్పల కోసం, మన పేరు కోసము తినడానికైనా మీటింగ్? ఇవాళ ఆలోచించండి. ఇది అపవాది యొక్క ఉచ్చు మనుషుని ఆకట్టుకోవడానికి, మనుషుని పులారా తన వైపు తిప్పుకోవడానికి, బంధించడానికి అపవాది చేసే తంత్రం. ఇప్పుడు వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టారు, వాళ్ళు 4 రకాలు చేశారు. ఇప్పుడు మన ఇంటి దగ్గర మీటింగ్ పెడితే మనం అనుకుంటాం 4 చేశారు కనుక మనం 6 చేయాలా? అప్పు చేసేనే పెడతాంగా, బుద్ధి లేకోకుండా కదా. ఇలాగే కాదు నాశనం అయింది మన కుటుంబాల చివరాఖరికి. దేవుని పని విషయంలో మనం దేవునికి ఘనత ఇవ్వకుండా, దేవునికి మహిమ లేకోకుండా, మనం పులారా స్వనీతి మీద ఆధారపడి పేరు కొరకే, గొప్పల కొరకే, ఎదటోళ్ళ కన్నా బాగా చేయాలని, లేకపోతే ఇలాగుండాలని మన భోజనాల వైపు తిప్పి జీవితాలు పాడు చేస్తూ ఉన్నాం. బైబిల్ బోధిస్తుంది యెహోషాపాతు భయభక్తులు కలిగిన వాడే, కానీ ఎక్కడ పడ్డాడు? ఉచ్చునంటే భోజనం దగ్గర పడిపోయాడు. ప్రార్థన పరుడే, కానీ ఎక్కడ దెబ్బతిన్నాడు అంటే భోజనం దగ్గర దెబ్బతిన్నాడు. ఎందుకంటే భోజనం పెట్టి ప్రేరేపించాడట ఆహాబు యెహోషాపాతుని. ఈ రోజున అపవాది కూడా నీ ముందు ఏదో ఒక ఎర్ర పెడతాడు, ఏదో ఒక పులార రుచిని పెడతాడు, ఏదో ఒక రుచిని పెట్టి, ఏదో ఒక ఎర్రని పెట్టి నిన్ను తన వైపు తిప్పుకొని ఉచ్చు బిగిస్తాడు. ఇతడు వెంటనే నేను కూడా నీ వాడినే, నేను వస్తాను రామోద్గిలాద్ మీద కన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు అక్కడికి యెహోషాపాతును బట్టి చెప్పించాడు, వెళ్ళొద్దు, జయం పొందరు, చచ్చిపోతాడు ఆహాబన్నా. ప్రవచనం చెప్పిన మీకాయాను బంధించి, ప్రవచనం చెప్పిన మీకా చెప్పింది అబద్ధమని, నేను తిరిగి వచ్చే వరకు కూడా భోజనం నీళ్ళు ఇవ్వద్దని చెప్పి పక్కన పెట్టించి యుద్ధానికి వెళితే ఆహాబు పైగా మారు వేషముతో వెళ్ళాడు. ఆహాబు బాణము తగిలి గాయంతో రక్తముతో చచ్చిపోయాడు. అయితే ఇతడే రాజు అనుకుని ఇతన్ని తరవబోతే కేకలేశాడు యెహోషాపాతు. కేకలు విని వీడు రాజు కాదు, వీడు ఆహాబు కాదు, వీడిని వదిలేయంటే అప్పుడు అతడు మరణము నుండి తప్పించబడిన వాడై యెరూషలేములోకి వచ్చాడు. ఎప్పుడైతే యెరూషలేములోకి వచ్చాడో దేవుడు దీర్ఘదర్శి అయిన అనానీ కుమారుడైన యోహోను పంపించాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు యెహోషాపాతుతో,
యెహోషాపాతు చేసిన పని ఏమిటి? నాకు శత్రువు అయిన వాడితో స్నేహం చేశాడు. ఇదిగో బుద్ధి భక్తిహీనులైన వారికి సహాయం చేస్తున్నాడు. ఇదిగో దేవుని యొక్క కోపం రాబోతుందని చెప్పు. కానీ ఒక్క మాట, అతడు ఒక మంచి పని చేశాడు. ఆ క్రియలు కనపడుతున్నాయి అతను. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సును నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి చాలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవతా స్తంభాలను తీసేసావు, నా ఎదుట మనసు నిలుపుకున్నావు నాతో మాట్లాడడానికి, కనుక నీ యందు మంచి క్రియలు కనపడుతున్నాయి, కనుక కోపం రాకుండా ఆపుతున్నా, కోపం రాకోకుండా ఆపుతున్నా. నువ్వు ప్రేరేపణ గురయ్యావు, ప్రేరేపణలో పడ్డావు, చివరకరికి ప్రేరేపించబడి ఇదిగో చెడ్డవారితో సావాసం చేస్తున్నావు. అయినా మరణానికి అప్పగించలేదు నేను, నీ మీద కోపాన్ని చూపించలేదు. ఎందుకో తెలుసా? నీలో కొన్ని మంచి క్రియలు కనపడుతున్నాయి, నీలో కొన్ని మంచి క్రియలు కనపడుతున్నాయి. ఈ రోజున దేవుడు పాపములో నుండి మనం రక్షించడానికి, లేక చెడ్డ సావాసాల నుండి మనం తప్పించడానికి, మనము నాశనమైపోయే స్థలములో నుండి బయటికి లాక్కు రావడానికి వీటి కారణం తెలుసా? మనలో కొన్ని దేవుడు మంచి క్రియలు చూస్తూ ఉన్నాడు, మన క్రియలు ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ క్రియ? దేవుని వైపు తిరిగి మనసు నిలుపుకోవడం. దేవా, నీవు తప్ప నాకు శరణు లేడు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకోవడానికి కన్నీరు గార్చడం. ఈ క్రియలను చూసి దేవుడు అంటాడు, నా కోపం రావాల్సి ఉంది కానీ నీలో ఉన్న క్రియలను బట్టి ఆపేస్తున్నా. అయితే ఇప్పుడు మీరు ధైర్యముగా ఉండండి. ఏ విషయాన్ని బట్టి? 4 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, ప్రధాన యాజకుడైన అమర్యా ఉన్నాడు మీ దగ్గర. నెంబర్ 2, జబద్యా అనబడుతున్న రాజు పనులు చూసే వ్యక్తి ఉన్నాడు. నెంబర్ 3, లేవీయులు మీతో ఉన్నారు. నెంబర్ 4, దేవుడు కూడా మీతో ఉంటాడు. దేవుడు కూడా మీతో ఉంటాడు. మీ దగ్గర ఇదిగో ప్రధాన యాజకుడు ఉన్నాడు, అలాగనే రాజు పరిచర్యను చూసే వ్యక్తి ఉన్నాడు జబద్యా, అలాగనే లేవీయులు ఉన్నారు, దేవుడు కూడా ఉంటాడు. కనుక మీరు ధైర్యము వహించండి, మీరు ధైర్యము వహించండి. ధైర్యము చెడిపోయిన వారై బలహీనులైపోయారు యోధావారు. కారణం ఏంటి అంటే యెహోషాపాతుకి తగలవలసిన దెబ్బ భయాన్ని పుట్టించింది, మరణము నుండి తప్పించబడిన వాడయ్యాడు. ఇప్పుడు యెరూషలేములోకి వచ్చి గసగస వణికిపోతా ఉంటే దేవుడు ధైర్యపరచడానికి యోహుని పంపించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు ధైర్యం వహించు, చావలసిన వాడవే గాని మరణానికి అప్పగించాలా. ఇంకెప్పుడు జీవితంలో చెడ్డవారు సావాసం చేయొద్దు, నాకు శత్రువులైన వారి దగ్గరికి నువ్వు పోవద్దు, ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పి బలపరుస్తుంటాడు. మీ దగ్గర దేవుని యొక్క కార్యములన్నిటిని చూసే ప్రధాన యాజకుడైన అమర్యా ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే ఇప్పుడు వీళ్ళతో ఎవరున్నారు చూడండి ఒకసారి, మళ్ళీ చూద్దాం వచనం. మనం దినవృత్తాంతములు 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయముల యందు కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జబద్యా రాజు సంగతుల విషయములో పైవాడిగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. చాలు. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానముతో కూడిన మాటలు దేవుడు యూదా జనాంగానికి పంపించాడు. యోహు వెళ్ళి మీరు ధైర్యముగా ఉండండి, ఇదిగో యెహోషాపాతును బట్టి కీడొస్తుందని భయపడవద్దు. దేవుడు కనికరించాడు, యెహోషాపాతుని క్షమించాడు, అతని యందు మంచి క్రియలు ఉన్నాయి గనుక మరణమును తప్పించాడు. అయితే మీరు ధైర్యముగా ఉండండి. ఏంది బట్టి ధైర్యంగా ఉండాలి అంటే ప్రధాన యాజకుడైన అమర్యా మీతో ఉన్నాడు. ప్రధాన యాజకుడు అమర్యా, ప్రధాన యాజకుడు మనతో ఉంటే ఏమిటి మనకు లాభం? ప్రధాన యాజకుడు మనతో ఉంటే ఏమిటి మనకు ధైర్యం అంటే, ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మన పక్షముగా రక్తపు ప్రాత్ర పట్టుకొని
ఆయన మందసం దగ్గరికి వెళ్ళి మందసం మీద రక్తాన్ని ప్రోక్షించి మన పాపం అంతటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. అంతేకాదు ప్రధాన యాజకుడు ఉంటే మనకి లాభం ఏమిటంటే ఆయన రొమ్ము మీద మన పాపములను మోసుకుని వెళతాడు. ఆయన రొమ్ము మీద మన పాపాలను మోసుకుని వెళతాడు. అందుకే యేసు ప్రభు వారిని హెబ్రీ పత్రిక ప్రధాన యాజకుడు అని పోల్చింది. ప్రధాన యాజకుడని పోల్చింది. దేవుని లేఖనాన్ని బట్టి ప్రధాన యాజకుడైన వాడు ప్రజల పాపమును రొమ్మును మోసుకుంటూ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, మందసం దగ్గరికి. అక్కడ వాళ్ళ నిమిత్తమై మందసము పైన రక్త ప్రోక్షణ ప్రోక్షించాలి. ఏడాదికొక్కసారి ఇశ్రాయేలీల పాపం అంతా కూడా ఆయన ఒప్పుకోవాలి. ఆయన అంటే మన పక్షమున పాపమును ఒప్పుకునేవాడు, మన పాప భారాన్ని మోసేవాడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు. ఈ రోజున మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి అంటే మనకి ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరు అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడో చూడండి మన పక్షాన ఒక్కసారి. యేసయ్య మన పక్షాన ఏం చేస్తూ ఉన్నాడు ఆయన చూడండి వాక్య గ్రంథాన్ని. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపనము చేస్తున్నాడట. విజ్ఞాపనము చేస్తున్నాడు అనగా యేసు ప్రభు వారు పరమునకు వెళ్ళి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధుల కొరకు. ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలుగా మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు. మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకునే మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. కనుక మనం ధైర్యముగా ఉండాలి. మనం ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తాయి, ధైర్యము చెడగొడతా ఉంటాయి, బలహీనమైపోతాం, ఆ పరిస్థితుల్లో కృంగిపోతాం. అయితే దేవుని వాక్యం అంటుంది ధైర్యముగా ఉండు, నువ్వేం భయపడద్దు. ఎందుకయ్యా నీ కొరకు ప్రధాన యాజకుడైనా ఇదిగో యేసయ్య ఉన్నాడు. ప్రధాన యాజకుడైనా యేసయ్య ఉన్నాడు. ఆయన నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఆయన నీ పక్షాన దేవుని దగ్గర చెబుతాడు. నీ కొరకై ఆయన నిలబడతాడు. నీ కొరకై ఆయన నిలబడతాడు. ఈ రోజున లోకములో మనకెవరూ లేకపోవచ్చు, మనం ఏకాకులుగా మారవచ్చు. మనకున్న పరిస్థితులను బట్టి మనల్ని అందరూ ఒకవేళ ఎలుచూపుగా చూడవచ్చు. మనకున్న పరిస్థితులను బట్టి మనం ఒంటరి వారిగా మిగిలిపోవచ్చు. మనల్ని అర్థం చేసుకునేవారు లేక మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా, ఎవ్వరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను అర్థం చేసుకునేవాడు, నీ కొరకు ప్రార్థన చేసేవాడు, నేనున్నాను భయపడుకొని అభయం ఇచ్చేటువంటి యేసయ్య మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శిష్యులు తెల్లవారి 4వ జామున ప్రయాణం చేస్తూ ఉన్నారు. సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు యేసు ప్రభుతో సావాసం చేసేవాళ్లే కానీ 4వ జాములో యేసు ప్రభు ఎదురుగా వస్తుంటే భయపడిపోయేవాడు. వెంటనే ప్రభు ఏం తెలుసా, భయపడకుడి, నేనే, ధైర్యము వహించుడి. చూడండి వాక్యాన్ని. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14:27. యోహాను క్షమించాలి, మత్తయి సువార్త 14:27. మత్తయి సువార్త 14:27 చూద్దాం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడదు. యేసు ప్రభుని చూసి వారు భయపడ్డారు సముద్రం మీద. ఈ రోజున మనం కూడా కొన్ని పర్యాయాలు చూసినట్టు బట్టి భయపడుతూ ఉంటాం. అయితే ఆ భయాన్ని పోగొట్టడం ప్రభు అంటాడు, ధైర్యముగా ఉండండి, ఏమాత్రం కూడా భయపడద్దు, ఏమాత్రం కూడా భయపడద్దు. ఎందుకు మనకు ధైర్యం అవసరం? ఎందుకు ధైర్యం అవసరం అంటే కనానులోని అడుగు పెట్టాలి అంటే ధైర్యం అవసరం.
పరలోక రాజ్యములోనికి వెళ్ళాలి అనంటే ధైర్యం అనేది అవసరం. మోషే భక్తుడు పారా అనబడుతున్న అరణ్య మార్గము నుండి ఇశ్రాయేలీల గోత్ర పెద్దలైనటువంటి 12 మందిని కనాను దేశాన్ని వేగి చూడడానికి పంపేటప్పుడు వారితో అన్నమాట మీరు చదవండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనం. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని వారి దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో చూడండి. చాలు, తర్వాత చదువుకోండి. అక్కడ మోషే వారితో మాట్లాడుతూ మీరు వెళుతున్నటువంటి దేశానికి ధైర్యముతో వెళ్ళాలి మీరు. ఎందుకంటే కొండలు ఎక్కాలి, లోయలు దిగాలి. అది కొండలు లోయలు కలిగినటువంటి దేశం కనుక కొండలెక్కాలి, లోయల్లోనికి దిగాలి. అక్కడ ఉన్న పరిస్థితులు మీకు తెలియదు కనుక ధైర్యము కలిగి దక్షిణ దిక్కు నుండి వెళ్ళండి. ధైర్యము కలిగి దక్షిణ దిక్కు నుండి వెళ్ళండి. ఈ రోజున దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎన్నో కొండలు మనం ఎక్కవలసిన వారమై ఉన్నాం, ఎన్నో లోయలలోనికి దిగవలసిన వారమై ఉన్నాం. అయితే పులారం కొండలు అడ్డముగా వచ్చాయనో లోయల్లోనికి దిగలేనో మనం భయపడకోకుండా నాతో కూడా ప్రభు ఉన్నాడని ధైర్యము కలిగి మనం నడవాలి. ధైర్యము కలిగి మనము నడవాలి. ఎలాంటి శ్రమలు ఎదురైనా, ఎలాంటి శోధనలు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లోకం ఒకవేళ మనని అపార్థం చేసుకుని ఒంటరి వారిగా చేసిన, నిందల చేత ఒకవేళ శోధించబడిన, ఎలాంటి సమస్యల్లో కూడా మనం ప్రయాణం చేస్తున్నా నాతో ప్రభు ఉన్నాడు అని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు నేను ఒక్కడనే వెళుతున్నాను, ప్రభు లేడనుకుంటాను. ఒకసారి ఒక దైవజనుడిని ఒక గ్రామం వెళ్ళమన్నాడు ప్రభు. నువ్వు ఫలానా ఊరు సేవకు వెళ్తే ఆయన అన్నాడు, ఆ ఊరు చాలా దుర్మార్గం ఊరయ్యా, నేను వెళ్ళంటే లేదు నువ్వు వెళ్ళాలి అక్కడ సేవకంటే. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, నాతో కూడా నువ్వు వస్తానంటే వెళతాను, లేకపోతే వెళ్ళనన్నాడు. సరే అయితే నీతో కూడా వస్తాను నడువు అన్నాడు. ఇద్దరు కలిసి వెళతా ఉన్నప్పుడు అతడు నడుస్తున్నప్పుడు ఆ పాటలో వెనక తిరిగి చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే ప్రభు నాతో వస్తానన్నాడు. ఆయన పాదాలు పడతనయా లేదా, 2 అడుగులు కనపడతనయా లేదని. 2 అడుగులు కనపడతా ఉండేవి. ధైర్యంగా నడుస్తూ ఉండేవాడు. అయితే ఒక చోటకి వెళ్ళిన తర్వాత కొంత ముళ్ళు ఉన్న ఇసుకలో ఆయన ఆ ముళ్ళ దారి దాటి ముందుకెళ్ళి మళ్ళీ వెనక తిరిగి చూస్తే 1 అడుగే ఉంది, 2 అడుగులు కనపడలా. వెంటనే ఆగిపోయి, ప్రభా నాతో వస్తానన్నావు, నువ్వు నాతో రావట్లేదు, నేను వెళ్ళను ఆ ఊరు అన్నాడు. ప్రభు అన్నాడట, నేను నీతో రావట్లేదు, నీకు ఎవరు చెప్పారు అంటే, ఇదిగో అడుగులు చూశాను, నా అడుగులే కనపడ్డి ఒక్కడవే, నీ అడుగులు కనపడలా, అందుకే నువ్వు నాతో రావట్లేదు అంటే. అప్పుడు ప్రభు అన్నట, అవి నీ అడుగులు కాదు, నా అడుగులు. అంత లెక్క ముళ్ళున్నాయి, నువ్వు నడిస్తే నీ గుచ్చుకుంటాయని నేను ఎత్తుకొని నడిచా, అవి నా అడుగులు చూడు అని అంటే. అప్పుడు అవి ప్రభు అడుగులను గుర్తుపట్టి సేవా పరిచర్య చేయడానికి ఆ స్థలానికి వెళ్ళాడు. కొన్నిసార్లు ప్రభువు నాతో లేడు అనుకుంటాం, కొన్నిసార్లు ప్రభువు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటాం, కొన్నిసార్లు నాకెందుకీ శోధన, నాకెందుకీ నింద, నాకెందుకీ పరిస్థితులు, ప్రభు ఉంటే ఇలా జరగదే అని కొన్నిసార్లు నిరుత్సాహపడతాం. కానీ వాక్యం బోధిస్తుంది, ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీతో కూడా ఉండును, ధైర్యం వహించండి, మీతో కూడా ఉంటాడు. ఎందుకయ్యా, ప్రధాన యాజకుడు మీతో ఉన్నాడు, ఆయన మిమ్మును బట్టి విజ్ఞాపన చేస్తాడు. రెండవది, రాజు కార్యములను చూసేటువంటి జబద్య ఇదిగో పైవాడిగా ఉన్నాడు. రాజు కార్యాన్ని చూసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆ రాజు అంటే యేసు ప్రభువే. ఆ రాజు ఎవరు? యేసు ప్రభువే. ఇప్పుడు ఆయన కార్యాలన్నీ చూసే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఇవాళ సంఘ కార్యక్రమాలు నడిపించేది పరిశుద్ధాత్ముడే, సంఘ పరిస్థితులను బలపరిచేది పరిశుద్ధాత్ముడే. యేసు ప్రభు అనబడుతున్న రాజు కొరకు పెళ్లి భార్యను రాణిగా సిద్ధపరిచేది పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు ఎందుకు ధైర్యముగా ఉండాలి అంటే పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్నాడు. ఆయన సంఘం ఎత్తబడే వరకు
భూమి మీద మనతో ఉంటాడు, మన మధ్యన సంచారం చేస్తా ఉన్నాడు కనుక పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు కనుక నేను భయపడనక్కరలేదు అని చెప్పి ధైర్యముగా మనం నడిచి వెళ్ళాలి. కొన్నిసార్లు ఒంటరిగా ప్రయాణం చేస్తాం, కొన్నిసార్లు చీకటిలో ప్రయాణం చేస్తాం, అయితే ఆయన నీతో ఉన్నాడని అన్నడు కూడా మర్చిపోవద్దు. ఒకసారి రుస్తుంబాదులో డేవిడ్ రాజు గారని ఒక దైవజనుడు ఉండేవారు, చనిపోయారు ఆయన. అయితే ఆయన్ని ప్రభు సేవకెళ్ళమంటే అటు కింద పేరుపాలెం తురుపుతాడు అవన్నీ కూడా అప్పుడు బాగా ఇసుక దారులు, అప్పుడు సరైన మార్గాలు లేవు, అవన్నీ కూడా సర్వే చెట్లు కీసులు అంటా ఉండే. అయితే అప్పట్లో సైకిల్ తప్ప బళ్ళేమి లేవు. ఆయన సైకిల్కి డ్రమ్ము కట్టుకుని ఆ ఊరు వెళ్ళాడు మీటింగ్కి. ఒక ఊరు వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు పిట్రమస్ లైట్ వెలిగించుకుని వస్తుంటే అది ఆరిపోయింది. ఇప్పుడు అంధకారం అయిపోయింది, ఎలా తెలియట్లా. అయితే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నేను ఈ సేవకుడి కదా, ఇంటికి వెళ్ళాలి, మీటింగ్ అయ్యింది, ఇదిగో దారి కనపట్ల కటిక చీకటిగా ఉంది అంటే ఆయన ముందు ఎవరో ఒక వ్యక్తి టార్చ్ లైట్ వేసుకుని అంత దూరాన ఈయనకి దూరంగా నడిచి వెళుతున్నట్టు కనపడ్డాడు. ఎప్పుడైతే ఆయన కనపడ్డాడో ఆ వెలుగును చూసుకుంటూ ఈయన కూడా వచ్చేస్తా మొదలుపెట్టాడు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ముందు నడిచిన వ్యక్తి మాయమయ్యాడు. ఈయనకి అర్థం కాల, ఎవరా వ్యక్తి ఇప్పుడు దాకా నడిచింది, నన్ను నడిపించింది ఎవరో ఇప్పటి వరకు అర్థం కాల. అయితే దేవుడే నాకు తోడై ఉన్నాడు, నన్ను క్షేమముగా నడిపించాడని ప్రభువుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనకి బోధిస్తూ ఉంటాడు. ఆయన మాట మనం వింటే, ఆయనకు లోబడితే మనం ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు, ఈ విషయాలన్నీ మనకి బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కనుక మనం భయపడవసరం లేదు, ధైర్యము కలిగి ఉండాలి. ఎందుకు ధైర్యం? ఒకటి, ప్రధాన యాజకుడైన యేసయ్య ఉన్నాడు. రెండవది, రాజు కార్యాలను చూసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు. మూడవది, ఆయన అంటాడు, లేవీయులు మీకు పరిచర్య చేయువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. లేవీయులు మీకు పరిచర్య చేయువారై ఉన్నారు. ప్రత్యేకించి ఇశ్రాయేలీయులలో 12 గోత్రాలలో దేవుడు లేవీయులను ఎన్నుకున్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన నీ సహోదరులను ఎన్నుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను లేవీయులను ఎన్నుకున్నా, నేను లేవీయులను కోరుకున్నా, వాళ్ళు నా పరిచర్య చేస్తారు ప్రత్యక్ష గుడారములో. అయ్యా, ఇశ్రాయేలీలలో 12 గోత్రాలు ఉంటే అసలు లేవీలే ఎన్నుకున్నావు నువ్వు? లేవి మంచోడు కాదు, లేవి కోపం ఎక్కువ, నరహంతకుడు. లేవి కోపం ఎక్కువ, నరహంతకుడు. ఎలాగా అనంటే, యాకోబుకి ఒకే ఒక కూతురు దీనా. షెకెముకి వెళ్ళినప్పుడు, షెకెము రాజు కొడుకు తన చెల్లిని పాడు చేశాడని ఇంటికాడ తెలిసినప్పుడు, ఆయన ఇంటికొచ్చి మీ పిల్లలు మేము చేసుకుంటాము, మా వాడేదో మనసు పెట్టుకున్నాడు, పొరపాటు అయింది అన్నప్పుడు, యాకోబు నా పిల్లలు గొర్రెలు గాయడానికి వెళ్ళారు పశువులు కాపరగా, వచ్చినాక మాట్లాడదామని పంపించాడు. ఈ సంగతి తెలిసింది ఈ యొక్క షిమ్యోనికి లేవికి, ఇద్దరు అందములు. వెంటనే వీళ్ళు ఏం చేశారు తెలుసు, కుర్తిగా మా పిల్లలు మీకు ఇవ్వాలంటే కుదరదండి, మేము సున్నతి పొందిన వాళ్ళం, మీరు సున్నతి లేని వాళ్ళు అంటే, లేదు మీ పిల్లలు మేము చేసుకోవడానికి సున్నతి అవసరమైతే మేము పొందుతామన్నారు. ఆ షెకెము ప్రాంతములో ఉన్న పురుషులందరూ సున్నతి పొందారు. 3వ రోజుకి ఆ గాయాలు పచ్చిగా ఉంటే ఎవ్వరికి చెప్పకుండా వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ దేశంలో ఉన్న పురుషులందరూ చంపేశారు. అంటే లేవి ఎవరు అంటే కోపదారి, లేవి ఎవరు అంటే నరహంతకుడు. అంతేకాదు, లేవిని గురించి యాకోబు చెప్పిన అంటే తన తండ్రి చెప్పిన ప్రవచనం చదవండి. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం నుండి. ఆదికాండం 49:5. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు
వారి ఆలోచనల్లో నా ప్రాణమా వారి ఆలోచనలో చేరకము, నా ఘనమా వారి సంఘముతో పంచుకొనవద్దు. వారి కోపము వచ్చి మనుషులను చంపిరి, ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము కేంద్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడెను. చూడండి, యాకోబులో నుండి వారిని వేరు చేసేదను. అంటే లేవి ఎలాంటి వాడు? కోపదారి, ఎద్దులు కుదికాలు నరము నరికిన వాడు. అంతేకాదు యాకోబులో నుండి వేరైపోయిన వాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిని ఎందుకు ఎన్నుకున్నాడు సేవకుడుగా? చాలాసార్లు అబ్బే ఆడి సేవకుడు ఏంటంటే ఆడు మొన్నటిదాకా మంటలు చేశాడు అంటారు. నిజమే, నరహంతకుడైన వాడిని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు? మీరు బైబిల్లో చూడండి, మోషే ఎవరు? నరహంతకుడేగా. పౌలు ఎవరు? నరహంతకుడేగా. ఎందుకు వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు? కారణం ఏంటి? అసలు దేవుని లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఇశ్రాయేలీలందరూ కూడా విగ్రహారాధన మొదలుపెట్టారు. మొట్టమొదటిగా నంది పండగ చేయడం మొదలుపెట్టారు. మోషే కోపోద్రేకుడై కొండపై నుండి దిగొచ్చి 2 పరకలు ఇసురు కొట్టు ఒక మాట అన్నాడు. మీలో ఎవడు యెహోవా పక్షమున ఉన్నాడో వాడు మాత్రమే నా వెనక్కి రండి అంటే, ఇశ్రాయేలీల 12 గోత్రాలలో 11 గోత్రాలు తిని తాగి నాట్యమాటం సంబరములో ఉండిపోయారు. కానీ లేవీయులు మాత్రమే మోషే వెనక్కొచ్చారు. మేము దేవుని పక్షమని. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చింది. దేవునికి స్తోత్రం. లేవీయులకు దేవుడు ఎందుకు ఇచ్చాడు యాజకత్వం? ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేసేటువంటి భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు కోపదారులే, నరహంతకులే, యాకోబులో నుండి వెలివేయబడిన వారే. కానీ దేవుని పక్షాన నిలబడినటువంటి వారు, దేవుని పక్షాన నిలబడిన వారు. మేము దేవుని వారం అని ఆ యొక్క పండగలో నుండి, ఆ యొక్క భయంకరమైన స్థితిలో నుండి వేరైన వారు. వాళ్ళంతా తాగి తందనాలాడి పండగలు చేస్తుంటే మేము దేవుని వారం అని విభజింపబడిన వారు లేవీయులు. అందుకని దేవుడు వాళ్ళని ప్రేమించి యాజకత్వాన్ని ఇచ్చి వీళ్ళు ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేసేవారు అని చెప్పాడు. అంతేకాదు వాళ్ళు ఏం చేస్తారో చూడండి వాక్యాన్ని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 4, 5 వచనాలు, 11 వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 4, 5 వచనాలు, మళ్ళీ తిరిగి 11 వచనం. యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరములో ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. 11 వచ్చిన నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాడు గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. హిజ్కియా రాజు లేవీయులను గురించి మాట్లాడుతూ, అయ్యలారా దేవుని చేత మీరు ఏర్పరచబడిన వారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆ భాగ్యం అందరికీ లేదు. ఇశ్రాయేలీలో 11 గోత్రాలకి భాగ్యం దొరకల. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు గొప్ప భాగ్యవంతులయ్యా. ఇదిగో దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం మీకుంది. దేవునికి స్తోత్రం. అందరూ దేవుని సన్నిధిలో నిలబడలేరు. అందరినీ దేవుడు తన సన్నిధిలో నిలబడనీయడు. ఎంతో మంది దేవుని సన్నిధిలో పెట్టి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడని రాయబడింది. కయ్యేను
మాట్లాడుతూ నీ సన్నిధికి ఎన్నడూ రాకోకుండా నన్ను నీవు వెలివేసావన్నాడు. అంటే దేవుని సన్నిధిలో నిలబడడం అనేది గొప్ప భాగ్యం. అది ఎవరికిస్తాడు దేవుడు? చూడండి, దేవుని సన్నిధిలో నిలబడడం అంటే ఎవడు పడతాడు? నిలబడలేడు. జకరియా గ్రంథం 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి జకరియా గ్రంథము 3వ అధ్యాయం. ఎవరు నిలబడతారు దేవుని సన్నిధిలో? 7వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడవాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడిన వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి వాగ్దానపు మాట. నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిస్తా. ఎప్పుడో తెలుసా? నా మార్గములో నీవు నడుస్తూ భయభక్తులు కలిగి జీవిస్తూ నువ్వు ముందున్న వారు నడిచినట్లుగా బ్రతికితే నా సన్నిధిలో ఉండే భాగ్యం నీకు ఇస్తా. ఇప్పుడు లేవీయులతో ఇసికి అంటాడు, దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యం మీకు దొరికింది. అంతేకాదు, మీరు ధూపం వేయువారు. ఎవరట వారు? ధూపం వేయువారు, పరిచర్య చేయువారు కనుక అశ్రద్ధ మీరు చేయొద్దు. లేవీయులు మీకు పరిచారకులు ఉన్నారు అంటే ఏం పరిచర్య చేస్తారంటే, లేవీయులు మన పక్షాన దేవుని సన్నిధిలో ధూపం వేస్తారు. దేవుని సన్నిధిలో ధూపం వేస్తారు అనగా ప్రార్థన చేస్తారు. నువ్వెందుకు ధైర్యంగా ఉండాలి తెలుసా? నీ పక్షాన మందిరములో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు నీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు కనుక నువ్వు భయపడొద్దు. ఈ రోజున చాలా మంది ఎవరైనా నా కొరకు ప్రార్థన చేసి ఉంటే బాగుండండి అనుకుంటా ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, ఇదిగో సేవకులు నీ పక్షాన ప్రార్థన చేసేవారు ఉన్నారు కనుక నువ్వెప్పుడు కూడా భయపడవద్దు. నువ్వెప్పుడు భయపడదు తెలుసా? నీకు ఒక సేవకుడు ఉన్నాడు, నీకు ఒక లేవీయుడు ఉన్నాడు, నీ కొరకు నిత్యం ధూపార్పణ చేస్తూ ఉంటాడు. ఏ విషయంలోనైనా నీ కొరకు ప్రార్థనలు ఎత్తి పడతా ఉంటాడు, నీ కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు కనుక నువ్వేమి భయమో పడనక్కర్లే, భయపడక్కర్లే. చాలా మంది జీవితాల్లో మా కొరకు ప్రార్థన చేసేవారు లేరని, మమ్మల్ని పట్టించుకునేవారు లేరని, లేకపోతే మమ్మల్ని గురించి దేవుని దగ్గర మొరపెట్టేవారు లేరని, ఎవరైనా ఒక్కరు నా కొరకు కాస్త ప్రార్థన చేస్తే బాగుండని ఆలోచిస్తారు. కానీ బైబిల్ అంటుంది, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. లేవీయులు మీకు పరిచారకులు ఉన్నారు. ఈరోజు చాలా మంది సంఘ బిడ్డలు నాతో ఆ విషయాలు పంచుకున్నప్పుడు వాడు చెబుతారు, అయ్యా ఇదిగో మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక మేము ఏ విషయం చెప్పినా మీరు వెంటనే రైట్ మంచిదే ప్రార్థన చేస్తాను మాటిస్తే చాలు దేవుడు ఆ కార్యం చేస్తా ఉన్నాడు అంటారు. నేను చెబుతా, నా పని అదే. ఎందుకంటే నాకు ఎవరైనా అయ్యా పలానా విషయంలో ప్రార్థన చేయండి అంటే, దేవా ఆ బిడ్డ పని మొదలెట్టిందట కనికరం చూపని ప్రార్థన చేయడమే నా పని, అంతే, వేరే పని లేదు. ఎప్పుడైతే యాజకునిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నానో దేవుడు వాళ్ళ ఎడల కృపను చూపి కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, మీరు ధైర్యము వహించుడి, మీరు ధైర్యము వహించుడి, భయపడవద్దు, పిరికివారిగా ఉండవద్దు, చడవద్దు. ఎందుకు తెలుసా? మీ పక్షాన యేసయ్య ఉన్నాడు, మీ పక్షాన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మీ పక్షాన లేవీయుడైన దైవజనుడు ఉన్నాడు, లేవీయుడైన దైవజనుడు. అంతేకాదు, యెహోవా మీకు తోడై ఉంటాడు, యెహోవా మీకు తోడై ఉంటాడు. ఈ రోజున ఒకవేళ మన పరిస్థితులను మనం కృంగదీస్తూ ఉంటే, మన సమస్యలు మనల్ని కృంగదీస్తూ ఉంటే, లోకం మనల్ని భయపెడుతూ ఉంటే, లేక మనకున్న అనారోగ్యత మనల్ని భయపెడుతూ ఉంటే, ఆర్థిక సమస్యలు భయపెడుతుంటే, ఏదైనా సరే జరగని ధైర్యముగా ప్రభువు నాతో ఉన్నాడని చెప్పు. ప్రభువు నాతో ఉన్నాడు, నేను భయపడాల్సిన అవసరత లేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, నాకే విషయాల్లో భయం లేదు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అంతే. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అందుకే ఏ విషయంలో భయపడిన ఇప్పుడు కూడా, ఏ విషయంలో కంగారు పడి, ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నిత్యం నాతో ఉన్నాడు. యేసయ్య అంటాడు, నేను ఒంటరిని కాదు, నేను ఆయనకిష్టమైన పనులన్నీ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. అద్భుతమైన వాగ్దానం. చూడండి మీరు ఆ మాటను ఒకసారి. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు
నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన అద్భుతమైన మాట. అందరూ కూడా అండర్లైన్ చేసుకున్న మాట. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తాను గనుక ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. యేసయ్య ఎప్పుడు మనకు తోడుకుంటాడంటే ఆయనకిష్టమైన పని చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. అంతేగాని మనకిష్టమైన వేషాలు వేస్తే కాదు. అర్థమైందా? ఆయనకిష్టమైన పని చేసినప్పుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఈ రోజున ధైర్యము కలిగి ఏ కార్యం ప్రారంభించినా దేవుని సన్నిధిలో ధైర్యముగా ముందుకెళదాం. అట్టి రీతిగా ఉండడానికై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ ఆదరణకరమైన వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుల్లో గుండె చెదిరిన వారిగా అనేక కార్యములను భయభ్రాంతులతో మేము బ్రతుకుతుండగా మమ్మలను బలపరచడానికి రోజున మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. మా బ్రతుకుల్లో నాయన అవిధేయతను క్షమించండి. ఒకవేళ భోజనమే మాకు ఒకవేళ అపవాదు ఉచ్చుగా ఏర్పాటు చేస్తే దానిని గెలిచే కృప మాకు దయచేయండి. చెడు సావాసము కలిగిన వారితో మేము సావాసము చేయకుండునట్లు మా యొక్క మనసులను తిప్పండి ప్రభువా. ఇదిగో నాయన, నీ వాక్య హృదయంలో నీరు గట్టి ఫలింపు దయచేయండి. ఈ రాత్రి కూడుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎంత నమ్మకమైన దేవుడవయ్యా. 2024వ సంవత్సరములో 11వ మాసం ఇలాగున మీ సన్నిధిలో ప్రార్థనతో ముగించడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ చిత్తమైతే నాయన రేపటి దినాన నూతన మాసములో ప్రవేశించి నిన్ను కనపరిచే గొప్ప భాగ్యము దయచేయమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి క్షేమాన్ని అనుగ్రహించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.